ठीक नहीं है साहब ये हाँ ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్ అలాగే మేము కూడా మీ గుడిలోకి చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్ అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు సాబ్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు పాగల్ పనే సాబే ఎవడో క్రిమినల్ మసీదులోకి దిగాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సాబ్ हम ముస్లిమ్స్ కావచ్చు సాబ్ लेकिन हम भी हिंदुस्तानी है మీలాగా ఇండియన్ మీరు ఇండియన్ సెంటరా ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పనిచేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం అమెరికాలో లాడెన్ గారు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం మీ ఇళ్ళు మీ మదరసాలు మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ఐ షెల్టర్ చేశారా మీరు ఇండియన్ సెంటరా क्या बोल रहे हैं साहब आप साहब ऐसे वैसे మాకు తెలియదు సాబ్ మేము అలా కనిపిస్తున్నామా సాబ్ సాబ్ మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ करके స్ట్రైట్ బతుకుతున్నాం సాబ్ కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్ ఏం బతుకు సాబ్ ఇది కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్ కి అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మనడానికి మీదేనా ఈ దేశం అరే హమ్ భీ యహీ కే హై హమారా పాకిస్తాన్ నహీ హై మేము కూడా మీలాగే ఇక్కడే పుట్టాం మేము కూడా మీలాగే ఇక్కడే పెరిగాం మేము కూడా మీలాగే ఈ మట్టిలోనే కలిసిపోతాం హమారా భీ హై యే భారత్ దేశ్ ఎలా విడదీస్తారు మమ్మల్ని నమ్మరా మమ్మల్ని నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నవరా అదే మేము చేసిన తప్పు అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు కాశ్మీర్ గొడవలు టెంపుల్ అటాకింగ్స్ ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా ఏం చేశారా మీరు కార్గిల్లో వెనుపడి పడిచారు దొంగ తీశారు యా అల్లా తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్ కార్గిల్ కు మాకు ఏంటి సార్ సంబంధం అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్ అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్ కిరాయి సాలగాళ్ళు మేం కాదు సాబ్ నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్ ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్ దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్ అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్ దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్ వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్ కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్ మేము ఇండియన్స్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్ ఇక్కడే ఉంటాం మీరుంటాం కాదురా మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు మీ మత గ్రంథం ఇక్కడ లేదు మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా ఎలా అంటారా మీ దేశం అని మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా దయ తలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్ హమ్ భీక్ నహీ మాంగ్ రహే